ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే బాబు సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇంకా అక్క అండి, తను ఏం మాట్లాడే స్టేజ్లో కూడా లేదు. ఏదైనా మాట్లాడమన్నా ఏడుస్తుంది. ఇంకా నేను తనకేం అడగలేకపోతున్నాను. ఇంకా మీ వంతు సహాయం ఇంకా ఎవరైనా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా ఏం చెప్పలేని స్టేజ్. ఎందుకంటే ఈ టైంలో ఇది ఒక్కరితో అయితే బయటపడే సమస్య కాదు. ఖచ్చితంగా మనం ఉన్నాము అనే ధైర్యం ఇవ్వాలి, మన వంతు సహాయం చేయాలి. ఇంకా ఈ రోజుల్లో కూడా మానవత్వం బతికి ఉంది అనేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా సహాయం చేయగలుగుతుంది అనేసి నమ్ముతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరందరూ మంచి మనసుతో ముందుకు వచ్చి సహాయం చేస్తారని చెప్పేసి అడుగుతున్నాను. ఏంటంటే అక్క కూలి పని చేసుకుంటే బ్రతుకుతుంది. తనకు రోజుకి 200 రూపీస్ తోటి తన 2 పిల్లల్ని బ్రతికించుకోవాలి. ప్రస్తుతం అయితే వాడికి ఎంత లేదన్నా 50 lakhs 70 lakhs పైనే అయితే అనేసి అని అంటున్నారు. అసలు ఏం చెప్పలేని సిచ్యువేషన్. ఏంటంటే కొంచెం ఇంకెవరైనా హెల్ప్ చేస్తారేమో. ఏం లేదు, తన కొడుకును బ్రతికించుకుంటే చాలు. ఎందుకంటే తన లైఫ్లో తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా భర్త లేడు, మిగిలి ఉన్నది వాడు ఒక్కడే. ఇంకా వాడిని చూసుకొని అక్క బ్రతుకుతుంది. ఒంటరి పోరాటం చేస్తూ సింగిల్ పేరెంట్గా 2 పిల్లల్ని సిటీలో వాడికి హాస్పిటల్ దగ్గరలో ఉంటూ ట్రీట్మెంట్ కోసం ఈ సిటీలో ఎవరు సపోర్ట్ లేకుండా బ్రతుకుతుందంటే నిజంగా అసలు ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు, ఏ ఆడపిల్లకి రాకూడదు. బట్ దేవుడు ఎందుకో పగగట్టి ఏదో కక్ష తీరుస్తున్నట్లు ఒకదాని మట్టి ఒకటి, ఒక సమస్య మట్టి ఒకటి తన జీవితంలో 14 yearsకి పెళ్ళి చేసేసుకొని 2 పిల్లల్ని కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఇప్పటి వరకు కూడా తన జీవితంలో ఒక్కరోజు సంతోషంగా ఉన్నదంటూ లేదు. ఇక నుంచి అయినా కనీసం ఒక చిన్న ప్రాణాన్ని బ్రతికించి వాడికి మనం అందరం తోడు ఉండి అక్కకు మనం అందరం ఉన్నామనేసి ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చి ఇంక ఈ సమస్య నుంచి బయటపడేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా సహాయం చేయని వాళ్ళు ఉంటే, అంతా ఇంత అని ఏం లేదు, ఎంత అయినా పర్లేదు. మీరు ఇచ్చే 1 రూపీ కూడా ఇప్పుడు అక్కకున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి అవసరమే. ప్రతి ఒక్క 1 రూపీతో సహా ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క 1 రూపీ కూడా అవసరమే. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సహాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా ఎవరైనా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ట్రస్ట్ వాళ్ళకి ఎవరైనా మెసేజ్ షేర్ చేసినా మీ వంతు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.